గారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారనుకో వీళ్ళందరూ కొట్లు చింపేసుకుంటారు. సినిమా ఆ రేంజ్ లో ఉండబోద్ది. డిప్యూటీ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న. సినిమా బ్లాక్ బస్టర్ అన్న. చిన్నప్పటి నుంచి వ్యసనం. ఆయన స్టైల్ ఏంటి, ఆయన స్వాగ్ ఏంటి, ఏదైనా సరే మాకు గూస్ బంప్స్ వస్తాయండి. ఎక్కడి నుంచి వచ్చినావు? నేనా కుకట్పల్లి KPHB కాలనీ. ఓకే, ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ అన్న వైపు? మామూలుగా కాదు, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఓకే, ఎందుకు అంత ఇష్టం కళ్యాణ్ అన్న అంటే నీకు? ఇప్పుడు కూడా చిన్నోడివే నువ్వు, ఎప్పటి నుంచి ఫ్యాన్ అయినావు? నేనా అత్తారింటికి దారేది. అప్పటి నుంచే ఫ్యాన్ అయినావా? సో ఎన్ని సినిమాలు చూసావు, ఎన్నిసార్లు చూసావు? చూడడం ఏముంది, ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాం. దేవుడు కదా. దేవుడా? సో ఎందుకు తమ్ముడు దేవుడు? ప్రజలకి సేవ చేస్తాడు. కాదు తమ్ముడు, చాలా సార్లు కళ్యాణ్ గారు కొంతమంది తిడుతున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? కుక్కలు మరుగుతాయి, పట్టించుకోకూడదు. కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి? మంచితనం, ఇంకా అందరికీ మంచి చేయడం. హరిహర వీరమల్లో ఎంత కలెక్షన్ వస్తుంది? 1000 కోట్లు దాటిద్ది. పక్కా. సో నువ్వు వెళ్తావా ఫస్ట్ డే సినిమాకి? ఎట్లుంటుంది థియేటర్లో? రచ్చా? రచ్చే. సో లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి కళ్యాణ్ అన్నవి? లుక్స్ సూపర్ ఉన్నాయన్న. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇక అంచనాలు భారీ ఎత్తున ఉంటాయి, తెలిసిందే మనందరికీ. రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు మరి? అన్న ట్రోలింగ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్న, మనం పట్టించుకోవద్దు. నీకు ఎందుకు కళ్యాణ్ అన్న అంటే ఇంత ప్రేమ ఎందుకు? పుట్టుకతో వచ్చిన నా పవన్ కళ్యాణ్ అంటే అందరికీ సేవలు చేస్తాడు, అందరి గురించి ఆలోచిస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఎంత కలెక్షన్ రావచ్చు అన్న? కలెక్షన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రికార్డులు బ్రేక్ అవుతాయి, కలెక్షన్లు భారీ ఎత్తున వస్తాయి. 500 కోట్లు. 500 కోట్లు పక్కా, ఇంకా ఎక్కువే రావచ్చు. సో 1 word లో ఏం చెప్తావు కళ్యాణ్ అన్న గురించి? అన్న ఎలా అనిపిస్తుంది బ్రో కళ్యాణ్ అన్న వైపు? సినిమా అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందని సినిమా వచ్చి కూడా మేము అందరం చాలా వెయిట్ చేస్తున్నాం. ఫ్యాన్స్ అయితే చాలా పండగ కింద ఉంటుంది మాకు సినిమా రావడం. మాదైతే అమలాపురం అండి. అక్కడి నుంచి వచ్చినావా? నేను బేసిక్గా మియాపూర్లో ఉంటానండి. నేటివ్ ప్లేస్ అయితే అమలాపురం. సినిమా అయితే మాత్రం చాలా బాగుంటుందండి, పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే డిఫరెంట్ రోల్ అండ్ డిఫరెంట్ స్టైల్స్తో వస్తుంది సినిమా. చాలా రోజులు చూస్తే లుక్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? గూస్ బంప్స్ వస్తున్నాయండి మాకైతే మాత్రం. సినిమా ఎప్పుడు అంటా చూస్తూ ఉన్నాం మేము, సినిమా ఎప్పుడు వస్తుంది అని. మళ్ళీ రికార్డులో అవసరం లేదన్న. రికార్డులో అవసరం లేదా? రికార్డులో అవసరంలా. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారనుకో వీళ్ళందరూ కొట్లు చింపేసుకుంటారు. సినిమా ఆ రేంజ్ లో ఉండబోద్ది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు 2-3 సంవత్సరాల ముందు నుంచి పాలిటిక్స్లో బిజీ అయ్యి దాని తర్వాత వచ్చే సినిమా ఇది. దీని గురించి రికార్డులు ఎక్స్పెక్టేషన్స్ ఏం వద్దు, ఫ్యాన్స్కి నచ్చిందా లేదా.